హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను. పోపులన్నీ వేసాను. ఒక లోతు గరిటెడు ఆయిల్ వేసి, అంటే ఒక 50 గ్రాముల ఆయిల్ వేసి దానిలో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. అయితే వెల్లుల్లిపాయ, కరివేపాకు నేను మధ్యలో వేస్తాను అన్నమాట. ఇప్పుడు వేగిపోయింది కదా, ఆకు వేద్దాం. చక్కగా ఆకు తరిగి బాగా కడిగి పెట్టుకుంటాను. ఈ ఆకంతా వేసేస్తుంది. నేను 3 కట్టలు తోటకూర తీసుకున్నాను. టెర్రస్ మీద ఉండగాని సరే ఫ్రెష్గా ఉంది, అబ్బాయి తెచ్చింది అనేసి తీసుకున్నాను. చాలా బాగుంది, లేతగాను. వేసుకున్నాం కదా, పోపులో వేసేసుకున్నాం కదా, ఈ ఆకంతా చక్కగా ఇలా కలిపేసి, నేను ఎలక్ట్రికల్ కుక్కర్లో చేస్తున్నాను, కానీ మనం మామూలుగా స్టవ్ మీద కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో చేసుకోవచ్చు. నేను ఎందుకంటే మ్యాక్సిమం వంటలు ఎలక్ట్రికల్ కుక్కర్లోనే రైస్ కుక్కర్లో చేసేస్తాను. అంటే గ్యాస్ ఆదా చేద్దామన్న ఉద్దేశంతో చేస్తానన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలాగా ఉడకనిద్దాం. చూడండి, 4-5 వెల్లుల్లి రేఖలు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. వీటిని క్రష్ చేసి ఈ ఉడుకుతున్న తోటకూరలో వేద్దాం. మూత తీసి మనం క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఈ ఉడుకుతున్న తోటకూరలో వేసేద్దాం. వేసి కొంచెం కలబెట్టేసి తోటకూరలోంచి వాటర్ వస్తుంది కదా, అందుకని మనం దీనిలో వాటర్ వేయకూడదు. ఒకవేళ వేయాల్సి వస్తే ఒక 2 స్పూన్లు అలాగా చిలకరించినట్టు వేయాలి, అంతే తప్ప ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇదే టైంలో మనం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా వేసుకుందాం. కొంచెం పసుపు, కారం వేసుకోకపోయినా పర్వాలేదు, ఎండుమిర్చి ఎక్కువ వేసుకున్నప్పుడు, కానీ నేను చిటికెడు వేస్తాను అన్నమాట. సరిపడా సాల్ట్, కళ్ళుప్పు వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకుందాం. కలిపేసుకుని చక్కగా చూడండి, మనం ఉప్పు వేయగానే వాటర్ ఆటోమేటిక్గా నీరు ఊరుతుంది అన్నమాట. ఆకుకూరలోంచి నీరు ఊరుతుంది కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక 3-4 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి చూద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ తోటకూర కర్రీ చాలా మంచి స్మెల్ వస్తుంది. అదే మనకు గుర్తు, టేస్టీగా ఉంటుంది తోటకూర ఫ్రై అనుకోవడానికి. అదే చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. చూడండి, వాటర్ వస్తుంది కదా. ఇది పూర్తిగా దగ్గరగా ఎగిరిపోయేంత వరకు కూడా మనం ఇలాగే ఉడికించుకుంటే తోటకూర ఫ్రై చాలా టేస్టీ తోటకూర ఫ్రై మనకి రెడీ అవుతుంది. ఓకేనా? ఇది కంప్లీట్గా దగ్గరగా ఉడికే వరకు ఇలాగే ఉడికించుకుందాం. ఓకే, ఒకసారి చూద్దాం. చూడండి, చాలా వరకు ఉడికిపోయింది, ఇంకా కొద్దిగా వాటర్ ఉండవు. ఇది కూడా పూర్తిగా డ్రై అయ్యే వరకు ఉడికించుకుంటే చాలా చక్కగా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. తోటకూర చాలా బాగుంటుంది రైస్లోకి, చపాతీలోకి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రొసీజర్లో మీరు తోటకూర ఫ్రై చేసి చూడండి. ఎమ్మి అసలు చాలా ఇష్టపడతారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, ఎవరికైనా బాగా నచ్చుతుంది ఈ టైప్లో. చూడండి, ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకోవచ్చు అన్నమాట. కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఓకేనా? ఇలాగా మీరు కూడా తోటకూర ఫ్రై చేసుకుని చాలా హ్యాపీగా తిని ఆనందంగా ఉండండి. ఓకేనా? ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.